నమస్తే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి లేదా వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది అనే దానికి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఒకరికి ఒకలా తగ్గచ్చు, ఇంకొకలా తగ్గచ్చు. కాకపోతే ఈ వీడియోలో అన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ హై లెవెల్ ఆన్సర్ చెప్పి, ఆల్రెడీ కంటెంట్ మీద మంచి ఐడియా ఉంది, రివ్యూ చేసుకోవడం మీద మంచి ఐడియా ఉంది, లేకపోతే యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ మీద కూడా మంచి ఐడియా ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారు అంటే, వాళ్ళకి ఇంతకు ముందు వీడియోస్కి ఒక 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ వచ్చాయి, ఈ మధ్య వీడియోస్కి 1,000 వ్యూస్ 2,000 వ్యూస్ అట్లా వస్తున్నాయి అనుకోండి. అలా వాచ్ టైం తగ్గిపోతుంది, అలా వ్యూస్ తగ్గుతున్నాయి అని ఇంటెంట్లో క్వశ్చన్ అడిగి ఉండొచ్చు అనమాట. సో అదేంటంటే ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా యూట్యూబ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆన్సర్ చెప్పేస్తాను, సో దట్ వాళ్ళు చూసి ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు మొత్తం కంప్లీట్గా చూడాల్సిన అవసరం లేదు. సో దాని ఆన్సర్ ఏంటి అంటే, ఇంతకుముందు మీరు పాపులర్ అయిన వీడియోస్కి ఇన్కన్సిస్టెంట్గా చేస్తున్నారేమో, అంటే దానికి రిలేటెడ్ కాకుండా ఏదైనా కొంచెం టాపిక్ మార్చడమో, లేకపోతే మీ ఎడిటింగ్ స్టైల్ మార్చడమో, మీ ఆడియన్స్, మీ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, మొత్తం సబ్స్క్రైబర్స్ కూడా కాదు, మీ కంటెంట్ని చూసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో అండ్ మీ కంటెంట్ని చూసే నాన్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ చేయకుండా కూడా మీ కంటెంట్ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అపీలింగ్గా మీరు కంటెంట్ చేయట్లేదు అనుకుంటా, ఆ కంటెంట్ మీరు ఫిక్స్ చేయండి. మీ వీడియోస్ ఎవరెవరైతే ఇంతకుముందు కామెంట్ చేసేవారో, ఇంతకుముందు లాంగ్ లైక్ కానీ లేకపోతే ఎక్కువ టైం మీ వీడియోస్ని చూసేవాళ్ళని మీకు ఐడియా వస్తుంది కదా కొంతమంది. సో వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుందా లేదా, వాళ్ళు ఏమైనా డిస్కనెక్ట్ అవుతుందా లేదని ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి మీకు వాచ్ టైం అనేది మళ్ళీ రికవర్ అయిపోతుంది అనమాట. మీరు మంచి క్వాలిటీ ఎడిటింగ్ కానీ, క్వాలిటీ వీడియో ఆడియో మనం చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసాము, ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మీ వాచ్ టైం అనేది మళ్ళీ మీరు రీగెయిన్ అవుతారనమాట. సో అది ఒక స్ట్రాటజీ, ఒక టైప్ ఆఫ్ పీపుల్కి అది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్కి ఆన్సర్ ఏంటి అంటే, మీరు తప్పు ప్లేస్లో చూస్తున్నారు. తప్పు ప్లేస్లో చూడడం అంటే, మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు పైన మీ ఛానల్ నేమ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కింద సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూస్ కానీ, వాచ్ టైం కానీ, ఎస్టిమేటెడ్ రెవెన్యూ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటి పైన ఒకసారి చూడండి, ఇక్కడ ఛానల్ అనలిటిక్స్ ఉంది కదా, ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని కనిపిస్తుంది అంటే లాస్ట్ 28 డేస్ అని ఉందన్నమాట. అంటే ఇక్కడ చూపించేది ఈ రోజు నుంచి లాస్ట్ 28 డేస్, అంటే గత 28 రోజులుగా మీకు ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంత వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, లేదా ఎంత రెవెన్యూ వచ్చింది, ఆ కాన్సెప్ట్స్ మాత్రమే మీకు చూపిస్తారనమాట. మీకు క్లియర్ అర్థం చేసుకోండి. లాస్ట్ 28 డేస్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు. అంటే మీ ఛానల్లో రెగ్యులర్గా వెళ్ళేదానికన్నా బాగానే వెళ్తుందా, అంటే లాస్ట్ అంతకు ముందు నెలతో కంపేర్ చేస్తే ఈ నెల బాగానే ఉందా లేదా, దాన్ని ముందు నెలతో కంపేర్ చేసి ఈ నెల బాగానే ఉందా లేదా అని డీటెయిల్స్ మీకు తెలియాలి. మీ ఛానల్ బాగా వెళ్తుందా లేదని తెలియడానికి 28 డేస్ది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇంతకు ముందు పోయినాయి అంటే ఏం పోలేదన్నమాట, అన్నీ మీకు రెడీగా అవైలబుల్ ఉంటాయి, మీ ఛానల్లోనే ఉంటాయి, మీ అకౌంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవు, మీ వ్యూస్ కానీ వాచ్ టైం కానీ ఎక్కడికి పోవు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ మీరు చూసే ప్లేస్ తప్పు అనమాట. మీరు ఇక్కడ చూడకూడదు, అనలిటిక్స్లో కానీ ఎర్న్ ట్యాబ్లో కానీ చూడాలన్నమాట. అనలిటిక్స్ మీకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ థర్డ్ ట్యాబ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని మీరు చెక్ చేయొచ్చు. లాస్ట్ది ఎర్న్ ట్యాబ్ అనమాట. ఈ ఎర్న్ ట్యాబ్ ఏంటంటే, మీకు మానిటేషన్ అవ్వకపోతే కనుక ఎన్ని వ్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎంత వాచ్ టైం ఉంది, షార్ట్స్కి అయితే వ్యూస్, లాంగ్ ఫామ్ వీడియోస్కి అయితే వాచ్ టైం, ఆ రెండు క్లియర్గా సెపరేట్ చేసి చూపిస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూసింది కరెక్ట్ టైమింగ్ అనమాట. మీకు ఎంత డీటెయిల్స్ ఉన్నాయి, ఏంటి మీ అకౌంట్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంత వాచ్ టైం ఉంది, లేదా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో 3 డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇంకా మీరు మానిటైజేషన్ అవ్వడానికి ఎంత కావాలి అదంతా చూపిస్తారన్నమాట. బార్స్ చూపిస్తారు, గ్రాఫ్స్, వాటిని బట్టి మీకు ఇంకా ఎంత కావాలని తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోండి. ఈ ఎర్న్ ట్యాబ్ అనేది ఒక్కొక్కసారి ఒక వారం రోజులు లేట్ ఉంటుంది అనమాట. అంటే ఒక వారం రోజులు డిలే ఉంటుంది. డిలే అంటే ఏంటి? సో ఇప్పుడు ఈరోజు నేను చూశాను అనుకోండి, ఈరోజు డేట్ మీరు అర్థం చేసుకోండి, 14th కదా, 14th కాబట్టి ఇప్పటి వరకు, అంటే ఈ సెకండ్ వరకు వచ్చిన వ్యూస్ కానీ, ఈ సెకండ్ వరకు వచ్చిన వాచ్ టైం కానీ డైరెక్ట్గా అప్డేట్ అయిపోదు అనమాట. సో ఇక్కడ మీకు డేట్ కూడా చూపిస్తారు, డేట్ యాజ్ ఆఫ్ అని చెప్పి, ఎఫెక్టివ్ యాజ్ ఆఫ్ అని చెప్పి మొత్తం మీకు డేట్ చూపిస్తారనమాట. ఎక్కడ వరకు మీకు చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th జూలై వరకే కరెక్ట్గా ఉందనుకోండి, అక్కడ 10th జూలై యాజ్ ఆఫ్ 10th జూలై అని చెప్తారనమాట. అంటే 10th జూలై వరకు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు. మరి 10th నుంచి 14th వరకు అవి ఆల్రెడీ ఉన్నాయి, మీ దాంట్లో ఉన్నాయి, కానీ ఇక్కడ చూపించరు అనమాట. మీకు అనలిటిక్స్లోకి వెళ్తే అవి కనిపిస్తాయి. కాకపోతే అనలిటిక్స్ వద్దు అని ఎందుకు అంటున్నాను అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ వచ్చిన దానికన్నా కూడా ఒక 2-3 డేస్ డిలే ఉందని అనుకోండి, లేదా అప్డేటెడ్ డేట్ కరెక్ట్గానే ఉందనుకోండి, ఈ రోజు డేటే ఉందనుకోండి, ఓకే కరెక్ట్గా మొత్తం మీకు వచ్చేసినట్టు అనమాట. లేదు 1 వీక్ వరకు మ్యాక్సిమం డిలే ఉండొచ్చు అనమాట. ఈ డిలే ఎందుకు పెట్టారు అనే దానికి కూడా రీజన్ చాలామందికి తెలుసు. ఏం చేస్తున్నారంటే, సేమ్ వీడియోని రిపీటెడ్గా చూడడం, ప్లేలిస్ట్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ని చూడమని చెప్పడం, వాళ్ళతో షేర్ చేయడం, వీళ్ళతో షేర్ చేయడం, వాళ్ళు రిపీటెడ్గా నైట్ అంతా లూప్లో పెట్టేసి చూడమని చెప్పడం, అలా చేస్తున్నారనమాట.
అవన్నీ ఇన్ఎలిజిబుల్ వ్యూస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇన్యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారు, ఇన్ఎలిజిబుల్ వ్యూస్ కింద కన్సిడర్ చేస్తారు. అవన్నిటిని యూట్యూబ్ అనేది రెడ్యూస్ చేసేస్తుంది అనమాట, టోటల్గా తీసేస్తుంది. సో అవి తీసేసి ముందు యాడ్ చేసి మళ్ళీ తీసేసి, ముందు యాడ్ చేసి మళ్ళీ తీసేస్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ డిలే అనేది పెట్టారనమాట. ఈ డిలే పెట్టడం అంటే వాళ్ళన్నా క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం ఏవైతే కరెక్ట్ ఉన్నాయో ఆ వ్యూస్ని మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తారు. సో ఇక్కడ రావడానికి మీకు టైం పడుతుంది, ఒక 2-3 days అనేది డిలే అయితే ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మ్యాక్సిమం 1 week పట్టచ్చు, 1 week దాటి వెళ్ళిపోదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 14th రోజున చూస్తున్నారనుకోండి, మీరు ఎప్పుడో 1st July వరకు మాత్రమే చూపించడం అట్లా ఏమి ఉండదు అనమాట. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి అలా చూపించినా యూట్యూబ్ వాళ్ళు వెంటనే ఫిక్స్ చేస్తారు, మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది, మెయిల్స్ వస్తాయి, అంతా ప్రాపర్గా జరుగుతుంది అనమాట. మాలాంటి టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చెప్తారనమాట ఇలా జరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు ఎర్న్ ట్యాబ్లో చూడాల్సింది మెయిన్ అనమాట. ఎనాలిటిక్స్లో ఎందుకు చూడకూడదు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఎనాలిటిక్స్లో ఎందుకు చూడకూడదు అంటే ఇక్కడ మీకు వ్యూస్ కానీ లేకపోతే వాచ్ టైం కానీ ఏదో చూపిస్తారు కదా, ఆ వ్యూస్ కానీ వాచ్ టైం కానీ ఓవరాల్గా ఛానల్కి సంబంధించింది అనమాట. అంటే షార్ట్స్ లేదు, లాంగ్ ఫామ్ వీడియోస్ లేదు, అన్నీ కలిపి చూపిస్తారనమాట. సో ఇక్కడ వ్యూస్లో మీకు ఇక్కడ 1,53,000 వ్యూస్ అని చెప్తున్నారు. అందులో అన్ని వ్యూస్ దాదాపుగా షార్ట్స్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఒక 1 lakh వరకు షార్ట్స్ నుంచి వచ్చి ఉండొచ్చు. 53,000 వ్యూస్ మాత్రమే లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు వాచ్ టైం అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు లాంగ్ ఫామ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఉంటే ఎక్కువ వాచ్ టైం వస్తుంది, ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ ఎక్కువ మంది ఇంకా ఎక్కువసేపు డ్యూరేషన్ చూస్తే మీకు వాచ్ టైం పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు ఇక్కడ చూసుకొని నాకు ఇక్కడ 1 lakh వ్యూస్ ఉన్నాయి, ఎర్న్ ట్యాబ్లో 1 lakh వ్యూస్ లేవు అంటే ఇక్కడ వ్యూస్ అనేవి మొత్తం కలిపి నేను చెప్పాను కదా, ఇది కలిపి మీకు షార్ట్స్కి సెపరేట్ చేసి ఎన్ని వ్యూస్ అనేవి చూపిస్తారు ఎర్న్ ట్యాబ్లో. అలాగే లాంగ్ ఫామ్ వీడియోస్కి కూడా ఎంత వాచ్ టైం వచ్చిందని సెపరేట్గా చూపిస్తారు అనమాట. లాంగ్ ఫామ్ వీడియోస్కి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, లాంగ్ ఫామ్ వీడియోస్కి వాచ్ టైం మాత్రమే ఉంటుంది, షార్ట్స్ వీడియోస్కి వ్యూస్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షార్ట్స్ నుంచి వచ్చిన వాచ్ టైం లాంగ్ ఫామ్ వీడియోస్లో కలవదు, లాంగ్ ఫామ్ నుంచి వచ్చిన వ్యూస్ షార్ట్స్ వ్యూస్లో కలవవు అనమాట. సో మీకు వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పి మీరు ఓవరాల్గా ఛానల్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూసుకోవచ్చు. అది ఆల్రెడీ 10 million అయిపోయింది, లేకపోతే 3 million అయిపోయిందని మీరు అనుకోవచ్చు. అందులో వచ్చిన వ్యూస్ అన్నీ మీకు లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి వచ్చాయనుకోండి, అప్పుడు మీకు షార్ట్స్ వ్యూస్ 10 million అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడ వ్యూస్ వచ్చాయి కానీ మీకు లెంత్ లేదనుకోండి వీడియో, సో మీకు వాచ్ టైం కూడా తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి బాగా. వాచ్ టైం అనేది ఓన్లీ లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కి ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు బార్స్ చూపిస్తారు, ఇంకా ఎంత ఉంది ఏంటని బార్స్ చూపిస్తారన్నమాట. బార్స్ చూసుకొని సరిపోతుంది. ఈ అనలిటిక్స్లో చూపించేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇందాక నేను 2 ways అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ వే. మీరు తప్పు ప్లేస్లో చూస్తున్నారనేది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటి అంటే మీ ఛానల్లో ఆల్రెడీ ఒక విండో పెట్టారనమాట. విండో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చూస్తాం మేము అని యూట్యూబ్ చెప్తుందనమాట. దాని ముందు ఉన్న వ్యూస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, కానీ అవి కన్సిడర్ చేయరు అనమాట. ఎలా అనేది నేను చెప్తాను. విండో అంటే ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, దీంట్లో మధ్యలో మాత్రమే వ్యూస్ చూస్తాము, లేదా వాచ్ టైం అనేది దీని మధ్యలో మాత్రమే చూస్తామని యూట్యూబ్ క్లియర్గా చెప్పేసింది. ఈ విండో అనేది, ఈ స్టార్టింగ్ ఎండింగ్ అనేది లాంగ్ ఫామ్ వీడియోస్కి అంటే వాచ్ టైంకి వాళ్ళు చూసేది 365 days అనమాట. అంటే లాస్ట్ 365 days, ఈ రోజు నుంచి గత 365 రోజులు చూస్తారు. సో ఈ రోజు July 14 అనుకోండి, లాస్ట్ ఇయర్ July 14 అంటే 1 day అటు ఇటు ఉండొచ్చు, కానీ లాస్ట్ ఇయర్ 365 days, రఫ్గా 365 days ఇయర్ అనుకోండి, లీప్ ఇయర్ లైన్ తీసేసి. సో ఈ రోజు July 14 అయితే లాస్ట్ ఇయర్ July 14 వరకు చూస్తారనమాట. దాని ముందు మీకు ఆల్రెడీ వ్యూస్ వచ్చి ఉండొచ్చు, మీరు ఏదో వీడియోస్ అప్లోడ్ చేస్తారు, దాని ముందు ఒక 10 million వ్యూస్, 20 million వ్యూస్, ఏదో అంతకుముందు వ్యూస్ చాలా వచ్చి ఉండొచ్చు, కానీ వాటికి సంబంధించిన వాచ్ టైం ఇప్పుడు కౌంట్ అవ్వదు అనమాట. జాగ్రత్తగా వినండి, ఈ మధ్య విండోలో వచ్చిన వాచ్ టైం మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే దీని ముందు ఒక వీడియో పెట్టారు మీరు, అంటే జమానా కాలంలో ఒక వీడియో పెట్టారు పాతది, ఆ వీడియోకి రోజు ఎన్నో కానీ వ్యూస్ వస్తున్నాయి. లాస్ట్ జూలైలో వ్యూస్ వచ్చాయి, ఆగస్టులో వచ్చాయి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అన్నింటిలోని కొన్ని వ్యూస్ వస్తుంది అనుకోండి, ఒక 10, 20, 100 అట్లా వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ విండో మధ్యలోనే ఉన్నాయి కదా, ఈ టైం ఫ్రేమ్లో జనాలు చూశారు కాబట్టి ఆ వాచ్ టైం కవర్ అవుతుంది. అలాగే షార్ట్స్ అనుకోండి, దానికి వేరే టైం ఉందో చెప్తాను. సో వాచ్ టైం అనేది ఈ పర్టికులర్ విండో ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఉన్న వ్యూస్కి కౌంట్ చేస్తారు. జనాలు ఏ రోజు చూసారన్నది మ్యాటర్ కాదనమాట, ఈ విండో మధ్యలో చూసారా లేదా అనేది మ్యాటర్ అనమాట. మీరు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారనేది మ్యాటర్ కాదు. మీరు వీడియో 2 years బ్యాక్ చేసిందా, 3 years బ్యాక్ చేసిందా, 10 years బ్యాక్ చేసిందా అని సంబంధం లేదు. ఈ మధ్య టైం ఫ్రేమ్లో ఎవరన్నా చూసారా లేదా, చూస్తే వ్యూ కన్సిడర్ చేస్తారు. పాత వీడియో అయినా సరే, కొత్త వీడియో అయినా సరే, ఏదైనా సరే ఈ విండోలో ఎంత వాచ్ టైం వస్తే అంత వాచ్ టైము. దీని గురించి క్లియర్గా నేను ఒక వీడియో చేశాను, 4000 hours 1 yearలో రాకపోతే ఏంటని పేపర్లో రాసి మరి చూపించాను అంటే అది చూడడానికి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే మన షార్ట్స్కి కూడా ఏం జరుగుతుంది, షార్ట్స్కి లాస్ట్ 90 days అని ఒక విండో పెట్టారనమాట. లాస్ట్ 90 days అంటే ఈ రోజు నుంచి గత 90 రోజులు, ఈ 90 రోజుల విండో లోపల మనకి 3 million వ్యూస్ వచ్చాయనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ దాని ముందు ఎప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేశారు, కానీ ఈ మధ్య టైం ఫ్రేమ్లో మీకు వైరల్ అయింది, అంటే నిన్న మొన్నో లేకపోతే లాస్ట్ నెలలోనో బాగా వైరల్ అయింది. సో వాచ్ టైం అంతా కౌంట్ అవుతుంది అనమాట. ఐ మీన్ వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి. సారీ, షార్ట్స్కి ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి అనమాట. ఆ వ్యూస్ 90 డేస్లో ఉన్న వ్యూస్ అన్నీ మీకు కౌంట్ చేసి మీకు చూపిస్తారనమాట. ఒకవేళ ఈ వీడియో అనేది కొంచెం ముందు వైరల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన జూలై కదా, జూలై 3 నెలలు తీసేసి అంత ముందు నెలలో జనవరిలోనే ఎప్పుడో వైరల్ అయింది అనుకోండి, ఆ జనవరిలో వైరల్ అయిన వీడియోకి సంబంధించిన ఆ టైం ఫ్రేమ్లో వచ్చిన వ్యూస్ కౌంట్ అవ్వవు అనమాట. ఈ 90 డేస్లో ఆ డేస్ లేవు కదా, సో కౌంట్ అవ్వవు. సో మీకు అక్కడ ఓవరాల్గా ఛానల్కి ఎన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నా సరే ఈ 90 డేస్లో మీకు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయా, చిన్న మానిటేషన్ అయిపోతుంది. లేదా ఈ 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయా, పెద్ద మానిటేషన్ మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఈ రెండు కాకుండా మీకు సబ్స్క్రైబర్స్ కూడా 500 కానీ 1000 కానీ ఉండాలని మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను వాటి గురించి మాట్లాడట్లేదు. సో ఈ విండో దాటిపోతే మీకు వాచ్ టైం కానీ వ్యూస్ కానీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఎర్న్ ట్యాబ్లో కూడా తగ్గిపోతూ ఉంటాయి. మీ ఛానల్ ఎప్పుడు పెట్టారో చూడండి, మీ వీడియోస్ ఎప్పుడు వైరల్ అయినాయో చూడండి, ఎప్పుడెప్పుడు వాటికి వ్యూస్ వచ్చాయి, ఏ టైం ఫ్రేమ్లో వచ్చాయని చూడండి. ఆ వీడియో అనలిటిక్స్లోకి వెళ్తే మీకు వీడియో గురించి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. అది ఒకవేళ 1 ఇయర్ కన్నా పాతం అనుకోండి, అవి కౌంట్ అవ్వవు కాబట్టి తగ్గిపోతాయి అనమాట. అలాగే షార్ట్స్ ఈ 3 మంత్స్ కన్నా ముందు వైరల్ అయినాయి అనుకోండి, ఆ షార్ట్ వ్యూస్ కూడా తగ్గిపోతాయి. సో ఈ తగ్గడానికి రీజన్స్ ఈ 3 అనమాట. ఫస్ట్ది చెప్పా కదా, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ లేక వ్యూస్ జనరల్గానే తగ్గడం, అదొకటి. సో మీరు తప్పు ప్లేస్లో చూడడం ఒకటి. సెకండ్ది, థర్డ్ థింగ్ వచ్చేసి మీ 1 ఇయర్ విండో కానీ 3 మంత్స్ విండో కానీ అయిపోయింది, అందుకని పాతవి కౌంట్ చేయట్లేదు. అదంతా మీకు ఎర్న్ ట్యాబ్లో కనిపించట్లేదు అనమాట. సో ఇవి మాత్రమే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, కాకపోతే కొంచెం క్లియర్గా చెప్తాను. అది ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేలిస్ట్లో పెట్టడం అట్లా లూప్ చేయడం అని చెప్పా కదా, అది ఎర్న్ ట్యాబ్లో వచ్చినా సరే పోతుంది అని చెప్పా కదా నేను మీకు. సో ఇక్కడ డిలే ఉంది కాబట్టి పోతుంది. ఒకవేళ ముందే యాడ్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ అప్డేట్ అయిపోయింది అనుకోండి, అప్డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు, రియల్గా వచ్చినాయా, ఒకే సిస్టమ్ నుంచి వచ్చాయా, లేకపోతే ఒకే సిస్టమ్ నుంచి మల్టిపుల్ వీడియోస్ ప్లేలిస్ట్లో చూస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ తర్వాతనే తగ్గించేస్తారనమాట. సో ఫస్ట్ రోజు మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీకు 20 వాచ్ అవర్స్ కనిపించాయి, నెక్స్ట్ డేకి మీకు 10 వాచ్ అవర్స్ అయిపోయాయి. ఇంకా 1 ఇయర్ కూడా అవ్వాలి, జస్ట్ ఒక 1-2 డేస్ అయింది మీ ఛానల్ పెట్టి, 20 కనిపించి 10 అయిపోయాయి అనుకోండి, యూట్యూబ్ మీ వాచ్ టైంని తగ్గించేసింది అన్నట్టు అనమాట. ఎందుకంటే ఈ ఇన్ఎలిజిబుల్ యాక్టివిటీ కానీ ఇల్లీగల్ యాక్టివిటీ వల్ల మీకు యూట్యూబ్ అనేది ఆ వాచ్ టైంని కానీ ఆ వ్యూస్ని కానీ తగ్గించేసింది అనమాట. మీరు మళ్ళీ వీడియోస్ లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ వ్యూస్ అన్ని తగ్గిపోయి ఉంటాయి అనమాట. ముందు ఎక్కువ వచ్చి ఉంటే తర్వాత తగ్గిపోయి ఉంటాయి. మీరే లూప్లో పెట్టడం ఇట్లాంటివి చేస్తే స్టార్టింగ్లో మీకు ఎక్కువ చూపిస్తుంది కానీ తర్వాత తగ్గిపోతాయి అనమాట. సో జెన్యున్గా వచ్చినవి కౌంట్ అవుతాయి, కాకపోతే ఇది 1 ఇయర్ దాటితే కౌంట్ అవ్వదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ ఇన్ఎలిజిబుల్ యాక్టివిటీ ఇట్లాంటివి చేస్తే మాత్రం వ్యూస్ పోవడం అనేది జరుగుతుంది అనమాట, అలా తగ్గడం కూడా జరుగుతుంది. అది ఆల్రెడీ కవర్ చేసే కాబట్టి నేను స్పెషల్గా చెప్పట్లేదు దాని గురించి. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వ్యూస్ ఎందుకు తక్కువ వస్తున్నాయి లేకపోతే ఎందుకు తగ్గుతున్నాయి అన్నదానికి రీజన్ ఇది. ఎందుకు జనరల్గానే తక్కువ వస్తున్నాయి అనే దానికి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ మాట్లాడుకున్నాము. వీడియోస్ని వైరల్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అదంతా మనం డిస్కషన్ చేసాము. వైరల్ షార్ట్స్ గురించి లేకపోతే లాంగ్ ఫామ్ వీడియోస్ని ఎలా చేసుకోవాలనేది కోర్స్ కూడా ఉంది, అది ఫ్రీ కోర్స్ అనమాట. మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని చూడొచ్చు. ఖచ్చితంగా మీ ఛానల్స్ని గ్రో చేసుకోండి, డే బై డే ఇంప్రూవ్ అవ్వండి. సక్సెస్కి షార్ట్ కట్ ఏమి ఉండదన్నమాట, మనం ఇంప్రూవ్ చేసుకోవడమే షార్ట్ కట్. మనం ఇంప్రూవ్ చేసుకోవడం, మన కేటగిరీని మంచిగా చేసుకోవడం, మీ వీడియోస్ని క్వాలిటీగా చేయడం, జనంలోకి తీసుకెళ్ళడం, అది మీరు చేయాల్సిన కర్తవ్యం అనమాట. అవి చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.